పరచుము దేవా నీ కార్యములు నా ఎడల నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల సంవత్సరాలెన్నో జరుగుచున్నను నూతన పరచుము నా సమస్తము సంవత్సరాలెన్నో జరుగుచున్నను నూతన పరచుము నా సమస్తము పాతవి గతించిపోవును సమస్తం నూతనమగును నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల శాశ్వతమైనది నీదు ప్రేమ ఎన్నడైనా మారనిది నీదు ప్రేమ శాశ్వతమైనది నీదు ప్రేమ ఎన్నడైనా మారనిది నీదు ప్రేమ దినములు గడచిన సంవత్సరాలెన్ని దొర్లినా నాయడ నీదు ప్రేమ నిత్యం నూతనమే దినములు గడచిన సంవత్సరాలెన్ని దొర్లినా నాయడ నీదు ప్రేమ నిత్యం నూతనమే పాతవి గతించిపోవును సమస్తం నూతనమగును నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల ప్రతి ఉదయం నీ వాత్సల్యముతో నన్ను ఎదుర్కొందువు నీదు కరుణతో ప్రతి ఉదయం నీ వాత్సల్యముతో నన్ను ఎదుర్కొందువు నీదు కరుణతో తరములలో ఇలా సంతోష కారణముగా నన్నిల
చేసినావు నీకే స్తోత్రము. తరములలో ఇలా సంతోష కారణము, నన్నిలా చేసినావు నీకే స్తోత్రము. పాతవి గతించిపోవును, సమస్తం నూతన మగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల. నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల. సంవత్సరాలెన్నో జరుగుచున్నను, నూతన పరచుము నా సమస్తము. నాకు దిగులేలా నా యేసయ్యా, నీవు నా తోడు ఉన్నావయ్యా. నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా. నాకు దిగులేలా నా యేసయ్యా, నాకు భయమేలా ఫంక్షన్ మనం జరుపుకుంటున్నాము అంటే ఏమిటి దానికి గల కారణము అంటే మెచ్యూరిటీ ఫంక్షన్ అంటే పరిపక్వత, మార్పు చెందడము, పరిణీతి చెందడము. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మానవుల్లో కొన్ని యొక్క దశలు ఉంటాయి. అది బాల్య దశ, కౌమార్య దశ, యవ్వన దశ మరియు వృద్ధాప్యం. అంటే చైల్డ్హుడ్, అడోలసెన్స్, అడల్ట్హుడ్ అండ్ ఓల్డ్ ఏజ్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మానవ జీవితం ఒక చక్రం లాంటిది. ఈరోజు పౌలు గారు చాలా చక్కగా మాట్లాడుతూ ఉన్నారు. తన యొక్క
బాల్య దశను గుర్తు చేసుకుంటూ బాల్య దశలో చేసినటువంటి ఏ విధముగా అయితే పౌలు గారు బాల్య దశలో ఉన్నప్పుడు నేను బాలుడినై ఉన్నప్పుడు బాలుడిగా మాట్లాడాను, బాలుడిగా ఉన్నప్పుడు అల్లరి చెందలు చేశాను, తల్లిదండ్రులను అదే విధముగా నా స్నేహితులతో కలిసి తిరగడం, అదే విధముగా ఇలా మాట్లాడటం, అలా చేయడం అన్నీ చేశాను బాలుడిగా ఉన్నప్పుడు. కానీ బాలుల వలె ఆలోచించాను. కానీ ఇప్పుడు పెద్దవాడినైనప్పుడు పిల్లల పద్ధతులను వదిలివేసి తిని నేను చిన్ననాటి తనములో ఏ విధముగా ఉన్నానో అవన్నీను కూడా మరచి ఇప్పుడు మరొక అంతస్తులోకి నేను వెళ్ళాను. కాబట్టి నా చిన్ననాటి చేష్టలు మానుకొని ఇప్పుడు నేను పెద్దవాడినైతిని. కాబట్టి చిన్నప్పుడు చేసినటువంటి పనులను మానుకొని నేను ఇప్పుడు మరొక అంతస్తుకు ఎదిగాను. కాబట్టి ఆ పద్ధతులను వదలాలని ఈరోజు పౌలు గారు తన యొక్క బాల్య దశను గుర్తు చేసుకుంటూ ఉన్నారు, ప్రేమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా. కాబట్టి హెబ్రీయులకు వ్రాసినటువంటి లేఖలో 6వ అధ్యాయము 1వ వచనం చూస్తూ ఉన్నాం. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుడు మనలందరినీ కూడా ఎదగాలని కోరుకుంటూ ఉంటాడు. అందుకని చూస్తూ ఉన్నాం, పరిపక్వత కోసం ముందుకు వెళదాం. మనం ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక అభివృద్ధిని కొనసాగించాలని దేవుడు ఉద్దేశించాడు. అందుకని రోమా పౌరులకు రాసినటువంటి లెక్కలు మనం చూస్తూ ఉన్నాం 8వ అధ్యాయం 29వ వచనంలో తన యొక్క కుమారుని స్వరూపానికి అనుగుణంగా ఉంటాము. అంటే యేసు ప్రభువు ఏ విధముగా ఉన్నాడో తన యొక్క బాల్య దశను వదిలి యవ్వన దశలోకి ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ఏ విధంగా ఉండటం అంటే సాక్షాత్తు దేవుడు తన యొక్క కుమారుడి ద్వారా మనం నేర్చుకోవాలని చెబుతూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ యొక్క మెచ్యూరిటీ ఫంక్షన్ గల కారణం ఏమిటి, అసలు ఏమిటి యొక్క ఉద్దేశం అంటే, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, శరీరంలో కొన్ని మార్పులు మనం చూస్తూ ఉంటాం. అవి కొన్ని చేంజెస్ ఏమిటయ్యా అంటే ఫిజికల్ చేంజెస్, అదే విధముగా మెంటల్ చేంజెస్ అండ్ స్పిరిచువల్ చేంజెస్. శారీరక మార్పులు, మానసిక మార్పులు, అదే విధముగా ఆధ్యాత్మిక మార్పులు మనం చూస్తూ ఉన్నాం. హార్మోన్ యొక్క ప్రభావం వల్ల ఈ యొక్క స్త్రీ ఈ యొక్క హార్మోన్ ప్రభావం వల్ల కొన్ని మార్పులు చూస్తూ ఉన్నాం. అంటే స్త్రీ పరిపక్వత చెందినప్పుడు అనేకమైనటువంటి మార్పులు మనం చూస్తాం. స్త్రీ పరిపక్వత చెందినప్పుడు మనం అనేకమైనటువంటి మార్పులు చూస్తూ ఉంటాం. శరీరానికి సంబంధించిన వ్యవస్థలు కొన్ని యొక్క మార్పులు చూస్తూ ఉంటాం. అదేవిధముగా శరీరము పరిపక్వత చెందుతూ ఉన్నది. అదేవిధముగా మన యొక్క ఎదిగే కొలది కూడా వాయిసెస్ చేంజ్ అవ్వడం, అదేవిధముగా శరీరము కూడా పరిపక్వత చెందడం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి సమయంలో మనం మరీ ముఖ్యంగా ఈ యొక్క సంజన కోసం ప్రత్యేక విధముగా ప్రార్థన చేయాలి. ఆదికాండము 34వ అధ్యాయంలో 1వ వచనంలో చూస్తూ ఉన్నాం. ఇది తల్లి తండ్రులకు వర్తించేటటువంటిది. లేయా యాకోబుల కుమార్తె కూతురు దీనా. ఆమె యవన ప్రాయంలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఆమెకు అనేకమైనటువంటి స్వేచ్ఛాపరమైనటువంటి జీవితాన్ని వాళ్ళకు సమకూర్చారు తన యొక్క బిడ్డకు. ఈ దీనా చాలా ఇష్టానుసారముగా, ఎందుకంటే ఆ స్వేచ్ఛను, ఆ యొక్క ఫ్రీడాన్ని తల్లిదండ్రుల దగ్గర నుంచి తీసుకున్నది కాబట్టి ఆ యొక్క యవ్వన దశలో ఆమె కొన్నిసార్లు ఇష్టానుసారంగా జీవించడం, షికార్లకు వెళ్ళడం, అనేకమైనటువంటి పనులు చేయడం మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, ఈ దీనా ఒకసారి తన యొక్క స్నేహితురాలు దగ్గరికి వెళుతూ ఉన్నప్పుడు ఈమె చాలా అందగత్తె. మనం ఆదికాండంలో చూస్తూ ఉన్నాం 34వ అధ్యాయంలో 1వ వచనంలో చాలా చక్కగా చూస్తూ ఉంటాం. ప్రేమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, ఈ దీనా తన యొక్క స్నేహితులకు, బిందులకు, తర్వాత అనేకమైనటువంటి ప్రదేశాన్ని వివాహమాడాలి, ఈ స్త్రీని నా యందు నేను ఏర్పరచుకోవాలని తన మీద ఒక కన్ను వేస్తాడు. ప్రేమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా,
దీనికి ఆ దీన ఒప్పుకోక ఉండడం మనం చూస్తూ ఉన్నాం. కానీ అయినా సరే ఆ బిడ్డను, ఆ స్త్రీని, ఆ దీనాను అనేక విధాలుగా బాధ పెట్టి, ఇబ్బంది పెట్టి తనను లోపరుచుకుంటూ ఉంటాడు. ప్రేమైనటువంటి దేవునికి బిడ్డలారా, ఇక్కడ ఎవరు స్వేచ్ఛ ఇచ్చారంటే, ఎందుకు ఆమె ఆ యవ్వన దశలో ఉన్నప్పుడు ఫలానా వారి ఇంటికి వెళ్ళాలి, లేకపోతే ఫలానా ప్రదేశాలకు వెళ్ళాలి ఆమెకు ఆలోచించాలి. కానీ ఇది కేవలము తల్లిదండ్రుల యొక్క స్వేచ్ఛను తన యొక్క తల్లిదండ్రుల దగ్గర నుంచి తీసుకొని ఆమె వెళ్ళడం మనం చూస్తూ ఉన్నాం. అందుకని ఇరుగు పొరుగు వారు అనేక విధాలుగా చూస్తూ ఉంటారు. అందుకని స్త్రీ పరిపక్వత చెందినప్పుడు, స్త్రీ పరిణీతి చెందినప్పుడు, స్త్రీ మెచ్యూరిటీ అయినప్పుడు చాలా తల్లిదండ్రులు కూడా తన యొక్క బిడ్డను ఎదుటి వాళ్ళ ఇంటికి పంపించకపోవడం మనం చూస్తూ ఉన్నాం. చాలా విషయాలలో ఇది జరుగుతూ ఉన్నది. ప్రేమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, ఇటువంటి సమయంలో మనం భయపడాల్సింది, భయాందోళన చెందవలసింది దేవునికి భయపడాలి. దేవునికి భయం, అదే విధముగా భక్తి మనం దేవునికి చూపించాలి. ప్రేమైనటువంటి దేవునికి బిడ్డలారా, ఈరోజు చూస్తూ ఉన్నాం 2వ తిమోతిలకు 2వ అధ్యాయం 22వ వచనంలో, నీవు యవ్వన వ్యామోహాలను వదిలి పవిత్ర హృదయముతో ప్రభు యొక్క సాయము కోరెడి వారితో పాటు నీతి, విశ్వాస, ప్రేమ, శాంతి వానికై శ్రమింపుము. వాటి కొరకు మనం పాటుపడాలి. మన ఇష్టానుసారముగా మనం జీవించకూడదు. దేవుని యొక్క భయభక్తులలో జీవిస్తూ దేవుని యొక్క భయాందోళన మనకు గురి చెందాలి. ఎందుకంటే మనం ఏ తప్పుడు పని చేసినా సరే, ఏ తప్పు చేసినా సరే, నా దేవుడు నన్ను చూస్తూ ఉంటాడు అన్నటువంటి ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసాన్ని మనలో ఉన్నప్పుడు మనం భయం చెందుతూ ఉంటాం. ప్రేమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, ఈ 13-19 సంవత్సరాలు దీనిని టీనేజ్ అంటారు. ఈ యొక్క దశలో ఉన్నప్పుడు మానవుడికి, అదే విధముగా మానవురాలికి అనేకమైనటువంటి ఆలోచనలు, అనేకమైనటువంటి మార్పులు, అనేకమైనటువంటి కోరికలు పుడుతూ ఉంటాయి. అందుకనే ఈరోజు మన వాక్యం చదువుతూ ఉన్నాం, నీవు యవ్వన వ్యామోహాలను వదిలి పవిత్ర హృదయముతో ప్రభు యొక్క సాయము కోరిడే వారితో పాటు నీతి, విశ్వాసము, ప్రేమ, శాంతి వానికే శ్రమించాలని ఈరోజు వాక్యం ద్వారా మనకు సెలవిస్తూ ఉన్నది. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ యొక్క టీనేజ్లో భయంకరమైనటువంటి ఆలోచనలతో, భయంకరమైనటువంటి కామేచ్ఛలతో నడిపింపబడతాము. అందుకని మనం చాలా భయభక్తులతో ఉండాలి. దేవుని యొక్క భయభక్తుల్లో అడుగు జాడలలో మనం నడవాలని ఈరోజు వాక్యం మనకు సెలవిస్తూ ఉన్నది. అందుకని మత్తయి శుభవార్త 14వ అధ్యాయము 6వ వచనమును 11వ వచనంలో మనం చూస్తూ ఉన్నాము. హేరోదు రాజు యొక్క కుమార్తె నాట్యము చేస్తూ ఉన్నప్పుడు, హేరోదియ కుమార్తె షలోమి నాట్యం ఆ యొక్క ఫంక్షన్లో నాట్యము చేస్తూ ఉన్నప్పుడు చాలామంది సంతోషించారు. అందుకని ఆ బప్తిస్మ యోహాను గారు అడిగారు, నీవు ఏమి కావాలి ఈ యొక్క సమయంలో? నీవు మమ్మల్ని అందరినీ కూడా నాట్యరింప చేసినందుకు, ఆనందింప చేసినందుకు ఒక కోరిక కోరుకోమంటాడు. అప్పుడు ప్రేమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, ఆ స్త్రీ ఏం కోరుకుంటుంది అంటే బప్తిస్మాని గారి యొక్క యోహాను గారి యొక్క తలను కోరుకుంటూ ఉన్నది. చూడండి, ఆ యవ్వన బాలిక ఏమేమి కోరికలు కోరాలి, ఏమేమి ఆశలు కోరుకోవాలి? ప్రేమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, మనం అందరము కూడా ఒకసారి ఆలోచింప చేయాలి. మనము ఏ విధముగా ఉంటూ ఉన్నాము? అటువంటి దౌర్భాగ్య స్థితి ఆ స్త్రీకి వచ్చినప్పుడు అటువంటి ఆలోచనలు మనకు రాకూడదు. అందుకనే తల్లి తండ్రుల యొక్క భయభక్తులలో మనం పెరగాలి. తల్లిదండ్రుల యొక్క భయభక్తుల్లో మనము పెరగాలి. అందుకని ఇల్యూమినేట్, ప్రకాశింపబడాలి. ఎవరిలో ప్రకాశింపబడాలి? ఈ యొక్క మానవులలో ప్రకాశింపబడటం కాదు. ప్రేమైనటువంటి దేవునికి బిడ్డలారా, దేవుని యొక్క భయాందోళన, దేవుని యొక్క భయభక్తులకు దూరంగా ఉంటాం. ప్రేమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, అందుకని మత్తయి శుభవార్తలో 5వ అధ్యాయం 16వ వచనంలో చూస్తూ ఉన్నాం, ప్రజలు మీ సత్కార్యాలను చూసి పరలోకమందున్న తండ్రి సన్నుతించుటకు మీ వెలుగును వారి ఎదుట ప్రకాశింపనుండు. కాబట్టి దుష్టులకు దూరంగా ఉండాలి. దుష్టులకు దూరంగా ఉండాలి. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ యొక్క పవిత్రమైనటువంటి సమయంలో ఇప్పటి వరకు స్త్రీ పరిణీతి, స్త్రీ పరిపక్వత కోసం మనం చూసి ఉన్నాం. ఇప్పుడు పిల్లలు తల్లిదండ్రులకు విధేయులై ఉండవలెను. ఎఫీసీయులకు రాసినటువంటి లేఖ 6వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఇది మన ధర్మము.
ప్రతి పిల్లలు కూడా మన యొక్క తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి. వాళ్ళ యొక్క భయభక్తులలో నడవాలి. ఎందుకంటే ఇది మన యొక్క ధర్మము. ఎందుకంటే వాక్యమే సెలవిస్తూ ఉన్నది వాళ్ళని గౌరవించడం. ఎందుకంటే ఎప్పుడైతే మనం తల్లిదండ్రుల యొక్క భయభక్తుల్లో నడుస్తూ ఉంటామో, ఎప్పుడైతే వాళ్ళకు గౌరవ మర్యాదలు ఇస్తూ ఉంటామో మనకు క్షేమము కలుగును. అందుకని ఈ భూమిలో ఉన్నంత కాలము మనము చిరకాలము వర్ధిల్లుదుముగా కానీ వాక్యం సెలవిస్తూ ఉన్నది ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా. కాబట్టి తల్లిదండ్రులు పిల్లలకు ముఖ్య విషయాలు నేర్పించాలి. పిల్లలకు నేర్పాల్సినటువంటి విషయాలు. ఒకరోజు ఒక డిగ్రీ చదువుతున్నటువంటి అమ్మాయి, ఆ అమ్మాయి ఒక ఫాదర్ గారి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా చెబుతూ ఉన్నది. ఏమని అంటే, ఫాదర్ గారండి, మా అమ్మ యొక్క ప్రవర్తన నాకు నచ్చలేదండి. మా అమ్మ యొక్క ప్రవర్తన, మా తల్లిదండ్రుల యొక్క ప్రవర్తన సరిగా లేదు ఫాదర్ గారండి. నాకు చాలా బాధగా ఉంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అలా బాధపడుతూ తన యొక్క బాధను ఆ గురువుకు చెప్పుకున్నది. ఏం చెప్తూ ఉన్నానంటే, తల్లిదండ్రులు ఒక ఆదర్శమైనటువంటి జీవితాన్ని తన యొక్క పిల్లలకు ఇవ్వాలి. తల్లిదండ్రులు ఏ విధముగా అయితే ఏ పని చేసినా సరే వాళ్ళు పిల్లలు కూడా తన యొక్క తల్లిదండ్రుల గురించి నేర్చుకుంటూ ఉంటారు. ప్రేమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, ఒకసారి ఒక కుమారుడి ఇంట్లో తన తల్లిని తన యొక్క భార్య భర్తలు ఉండటంలో స్త్రీని పద్దాక వేధించడం, కొట్టడం, భర్త పద్దాక కొట్టడం చూస్తూ ఆ యొక్క పిల్లవాడు తట్టుకోలేక నా యొక్క తల్లిని ఎందుకు కొడుతూ ఉన్నాడని తన యొక్క తండ్రి మీద తిరగబడటం ఈ విధంగా చెప్తూ ఉంటే ప్రేమైనటువంటి దేవునికి బిడ్డలారా, ఒక తల్లి తండ్రి నేర్పించాల్సినటువంటి సమయంలో, నేర్పించాల్సినటువంటి విషయంలో వ్యతిరేకంగా చేస్తూ ఉన్నారు. ఇవన్నీ ఎందుకు చేస్తూ ఉన్నారు ప్రేమైనటువంటి మనం అందరం కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. తల్లిదండ్రులు నేర్పించాల్సింది పిల్లలకు. ఎందుకంటే వాళ్ళు ఏది చేస్తారో పిల్లలు కూడా తల్లిదండ్రుల దగ్గర నుండి కూడా అదే నేర్చుకుంటూ ఉంటారు. కాబట్టి ఒక ఆదర్శమైనటువంటి జీవితం ఇవ్వకపోతే చాలా డేంజర్. తల్లిదండ్రులు ఒక ఆదర్శమైనటువంటి జీవితాన్ని పిల్లలకు ఇవ్వకపోతే అది చాలా డేంజర్ ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా. అందుకని మనం కొలస్సీల పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో చూస్తూ ఉన్నాం, మీ పిల్లలకు కోపము రేపకుడి. మీ పిల్లలకు కోపం రప్పించకూడదు. ఎందుకంటే విసిగించకూడదు. వాళ్ళని కానీ విసిగిస్తే, వాళ్ళకి కానీ కోపం రప్పిస్తే వాళ్ళు చేయాల్సినటువంటి పనులు చేస్తారు. కాబట్టి మీరు తల్లిదండ్రులుగా మీరు బాధ్యత తీసుకొని వారికి కోపపడినప్పుడు మీరు వారికి సన్నతిగా స్లోగా వాళ్ళకి నేర్పించాలి. కానీ వారి యొక్క కోపం కానీ మనం చూస్తే ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా అది విచిత్రంగా ఉంటూ ఉన్నది. కాబట్టి తల్లిదండ్రులు మన యొక్క పిల్లలకు ఒక మార్గదర్శకాన్ని చూపించాలి, ఒక సుమాత్రికగా ఉండాలి. ఎందుకంటే అందుకనే మనం చూస్తూ ఉన్నాం, పేతురు గారు మొదటి లేఖలో 5వ అధ్యాయం 1, 2, 3వ వచనంలో చూస్తూ ఉన్నాం, మీరు మీ మందకు మాదిరిగా ఉండండి. తల్లిదండ్రులారా, మీరు మీ బిడ్డలకు మాదిరిగా ఉండండి. ఈరోజు ప్రతి తల్లి తండ్రి కూడా మన యొక్క బిడ్డలకు మాదిరిగా ఉండాలి. ఎందుకంటే మనం ఏ పని చేసినా సరే, మనం ఏ పని చేస్తూ ఉంటామో, ఒకవేళ కానీ కొన్నిసార్లు తల్లికి తండ్రికి కోపం వచ్చినప్పుడు వెళ్ళి గదిలోకి వెళ్ళి ఇద్దరు కొట్టుకొని బయటికి రండి. పిల్లల ముందు కానీ కొట్టుకున్నారనుకో బిడ్డలారా, ఇంకా చిట్ట చివరిగా పిల్లలు పైకి ఎదుగుతుంటే ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాం. ఇందుకు కూడా ఒక్కసారి గర్వం కానీ మన మదల్లోకి ఎక్కిందనుకోండి, మన ఇష్టానుసారంగా ఉంటాం. అందుకని పిల్లలు ఒక మంచి భవిష్యత్తులో ఉన్నప్పుడు, మంచిగా మార్కులు సంపాదించినప్పుడు, మంచిగా ఉద్యోగం సంపాదించినప్పుడు మనం చాలా సంతోషంగా ఉంటాం. సంతోషంగా ఉండడం మంచిదే, అది నేను కాదు అని అనడం లేదు. కానీ ప్రేమైనటి వాళ్ళని ఆ సంతోషాన్ని వాళ్ళు పైకి ఎదుగుతుంటే వాళ్ళని చూసి, దయచేసి వాళ్ళని చూసి గర్వపడకూడదు. వాళ్ళని చూసి ఎప్పుడూ గర్వపడకూడదు. వాళ్ళకి ఎన్ని వచ్చినా సరే, ఎన్ని మార్కులు వచ్చినా సరే, ఎంత సంపాదించినా సరే, ఎంత జీతం వచ్చినా సరే, వాళ్ళని ఉండవలసిన పద్ధతిలో వాళ్ళని ఉంచాలి. వాళ్ళని పెంచవలసినటువంటి పద్ధతిలో మనం పెంచాలి. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, ఈ యొక్క ప్రైడ్,
గర్వం అనేది అసలు పైకి రాకూడదు. ఆ స్థితికి వస్తే ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, తల్లిదండ్రుల యొక్క పరిస్థితి ఇంకా దేనాతి దీనంగా ఉంటూ ఉన్నది. అందుకనే సామెతల గ్రంథము 16వ అధ్యాయం 18వ వచనంలో చూస్తూ ఉన్నాం. పొగరబోతుతనము వెనుక వినాశనము నడుచును. పొగరబోతుతనము వెనుక వినాశనము నడుచును. పతనమునకు ముందు గర్వము నడుచును. పతనమునకు ముందు గర్వము నడుచును. కాబట్టి ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, పిల్లలతో ఎప్పుడూ కూడా పాజిటివ్గా ఉండడం మనం నేర్పించాలి. ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా పిల్లలకు ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండడం, నెగిటివ్గా ఎప్పుడు ఉండకూడదు. వాళ్ళకు వేళ కానీ 60 మార్కులు వచ్చినాయి అనుకోండి, వాళ్ళని తిట్టి కొట్టారనుకోండి, వాడు ఎక్కడికి వెళ్ళిపోతాడో తెలియదు. వాళ్ళని బాధించారనుకోండి, వాడు ఎక్కడికి వెళ్ళిపోతాడో తెలియదు. వాడికి 60 మార్కులు వచ్చినా సరే పాజిటివ్గా ఉంటూ, సరే ఇప్పుడు 60 మార్కులు వచ్చినాయి కదా, నెక్స్ట్ సారి 70 మార్కులు ట్రై చేయి, ఏం కాదు, ఏమి నువ్వు భయాందోళన చెందవని అవసరం లేదు, ఇప్పుడు కష్టపడ్డావు, నువ్వు కష్టపడడానికి తగ్గ 60 మార్కులు వచ్చాయి కాబట్టి నెక్స్ట్ సారి అని చెప్తూ వాళ్ళకి పాజిటివ్గా ఉండడం మనం నేర్పించాలి. ప్రేమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, అంటే వాళ్ళలో మంచిని చూడాలి, వాళ్ళని సరిచేయడం తల్లిదండ్రుల యొక్క బాధ్యత. వాళ్ళు తప్పు చేశారు కదా అని ఇష్టానుసారంగా వాళ్ళని ఇబ్బంది పెట్టామనుకోండి. అందుకనే మనం చూస్తూ ఉన్నాం, మీ పిల్లలకు కోపము రేపకుడి. కాబట్టి ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారు, మరీ ముఖ్యంగా వాళ్ళకి మార్కులు తక్కువ వచ్చినప్పుడు కానీ, ఏదైనా చిన్ననాటి తప్పులు చేసినప్పుడు కానీ పరాయ వాళ్ళ ముందు కానీ వాళ్ళని నిందించామనుకోండి, అదే వాళ్ళ యొక్క మెదడులో ఉండిపోతుంది. పరాయ వాళ్ళ ముందు మన యొక్క పిల్లల్ని నిందించామా, తర్వాత ఆ యొక్క పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుంది. ప్రేమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, అందుకనే వారి యొక్క హృదయాన్ని గాయపరచకూడదు. మనకు తెలుసు, తల్లిదండ్రుల యొక్క హృదయం కొన్నిసార్లు, పెద్దవాళ్ళు మనమే కొన్నిసార్లు ఎదుటి వాళ్ళు మనల్ని బాధించినప్పుడు, ఎదుటి వాళ్ళు మనల్ని రోధించినప్పుడు ఒక మాట అంటేనే మన యొక్క హృదయం అనేక విధాలుగా మార్పు చెందుతూ ఉన్నది. మరి అటువంటిది సొంత తల్లిదండ్రులే మన పిల్లల్ని బాధిస్తూ ఉన్నప్పుడు, చింతిస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి ఏ విధంగా ఉంటారు? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రేమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా. ఇంకొకటి విషయం, పిల్లల్ని ఎప్పుడూ కూడా ఇతరులతో పోల్చవద్దు. పిల్లల్ని ఎప్పుడూ కూడా ఇతరులతో పోల్చవద్దు. వారిని వారిగా ఉండనివ్వాలి. వారిని ఎప్పుడూ కూడా వారినిగా వాళ్ళని ప్రోత్సహించండి, కానీ వాళ్ళని ఎదుటి వాళ్ళతో పోల్చవద్దు. వాళ్ళని ప్రోత్సహించినా పర్వాలేదు, కానీ ఎదుటి వాళ్ళతో పోల్చవద్దు. ప్రేమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు తనకు తగ్గ టాలెంట్ వారికి ఇస్తూ ఉంటాడు. ఒకడు చదవగలడు, ఒకడు చదవలేడు. ఒకడు రాయగలడు, ఒకడు రాయలేడు. ఒకడు పని చేయగలడు, బలవంతుడు. ఒకడు ఇంట్లో బలహీనుడు కలడు. కాబట్టి ఎప్పుడైతే నీవు నీ కుమారుణ్ణి కానీ నీ కుమార్తెని కానీ ఎదుటి వాళ్ళతో పోల్చామనుకోండి, ప్రేమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, ఆ యొక్క కుమారుడు కానీ కుమార్తె కానీ అనేకమైనటువంటి ఆలోచనలకు గురి అవుతూ ఉంటాడు. కాబట్టి ప్రేమైనటువంటి తల్లిదండ్రులారా, మీరు మీ బిడ్డలను కానీ ఎదుటి వాళ్ళతో పోల్చనివ్వద్దు. దయచేసి కొన్ని విషయాలు మనం మనసులో పెట్టుకోవాలి. ఇంకా చివరిగా పిల్లల కోసం అతిగా చింతించవద్దు. పిల్లల కోసం అతిగా చింతించకూడదు. తక్కువ మార్కులు వస్తే చింతించకూడదు. దండించినంత మాత్రాన ఏమీ అవ్వదు. నీ పిల్లలు తప్పు చేసినప్పుడు నీ బెత్తంతో దండించేటటువంటి హక్కు నీకు ఉన్నది. కాబట్టి ఈ బిడ్డలను నీవే నాకు ఇచ్చావు, కాబట్టి నీవే చూసుకొని దేవుడికి వదలాలి. నీవిచ్చినటువంటి ఈ సంతానాన్ని నీకు సమర్పిస్తూ ఉన్నాను. నీ యొక్క కష్ట సుఖాలను, నీ యొక్క బాధలను, నీ యొక్క వ్యధలను దేవునికి తెలియచేయాలి. నీ యొక్క బిడ్డల విషయంలో కానివ్వండి, ఎప్పుడైతే నీకు కుటుంబ విషయంలో నీవు ఏ విధముగా అయితే దేవుని మీద ఆధారపడుతూ ఉన్నావో, అదే విధముగా నీవు కూడా నీ యొక్క బిడ్డల విషయంలో కూడా ఒకవేళ కానీ వాళ్ళు తప్పులు చేస్తూ ఉన్నప్పుడు, దేవా నీవిచ్చినటువంటి బిడ్డలను నీవే చూసుకో అని ఎప్పుడైతే నీవు దేవునికి సమర్పిస్తావో, ప్రేమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, దేవుడే చూసుకుంటూ ఉంటాడు. అందుకని మనం చూస్తూ ఉన్నాము, వాళ్ళు కొన్నిసార్లు మనం చింతించినా సరే, మార్కులు తక్కువ వచ్చినా సరే, కొన్నిసార్లు పలానా విషయంలో వాళ్ళు తక్కువగా ఉన్నా సరే, నీవు చెప్పాల్సింది కమాన్, నెక్స్ట్ టైం బెటర్ లక్, నెక్స్ట్ టైం యూ కెన్ డూ ఇట్ అని వాళ్ళని ఎప్పుడూ కూడా ప్రోత్సహిస్తే
ఖచ్చితంగా నా తల్లిదండ్రులు ఈసారి ఎలా ఇచ్చారు కదా, నాకు ఆపర్చునిటీ ఇచ్చారు కదా, అవకాశాన్ని ఇచ్చారు కదా, నేను నా తల్లిదండ్రుల యొక్క పరువు నిలబెట్టాలి అని నెక్స్ట్ సారి ఖచ్చితంగా వాళ్ళలో మనం మార్పు చూస్తూ ఉంటాం ప్రేమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా. అందుకని 1 పేతురు 5వ అధ్యాయంలో 7వ వచనాన్ని చూస్తూ ఉన్నాం. మీ భారమును ఆయనపై మోపండి. మీ భారమును, ఎన్ని కష్టాలు వచ్చినా సరే, ఎన్ని బాధలు వచ్చినా సరే, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే, ఎన్ని ఇక్కట్లు వచ్చినా సరే, ఏదైనటువంటి విషయంలో నీ యొక్క బాధలను, నీ యొక్క కష్టాలను ఆయనపై మోపితే ఖచ్చితంగా మన యొక్క బాధలను, కష్టాలను ఆయన ఆదుకుంటాడు ప్రేమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా. కాబట్టి ఈ యొక్క శుభ సందర్భంలో మనం ప్రత్యేక విధముగా ఈ చిన్నారి బిడ్డ కోసం ప్రార్థన చేద్దాం. ఈ యొక్క చిన్నారి బిడ్డ తన యొక్క ఫంక్షన్ జరుపుకున్నటువంటి బంధుమిత్రులు ఆనందంలో ఉంటూ ఉంటుంది. కాబట్టి మనం అందరము కూడా వచ్చినది, ఈ యొక్క ఫంక్షన్కి వచ్చినది ఆ తల్లిని దీవించడానికి, ఆ చిన్నారి బిడ్డను దీవించడానికి, ఆశీర్వదించడానికి వచ్చాం. కాబట్టి ఈరోజు ప్రత్యేక విధముగా ఈ చిన్నారి బిడ్డ కోసం మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున. ఆత్మనామమున. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడిన గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. దేవుని వర ప్రసాదము చేత నేను మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేస్తూ ఆశీర్వదింపడిన వారికినే. దయగల మా సర్వేశ్వర, ప్రేమగల మా ప్రభువా, ఈరోజు ప్రత్యేక విధంగా సంజనాను మీకు సమర్పించి ప్రార్థన చేస్తూ ఉన్నాము. జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను, తోబుట్టువులను, అదే విధముగా తల్లిదండ్రుల ఇరు కుటుంబాలను మీకు సమర్పిస్తూ ఉన్నాము. దయామయుడ, కరుణామయుడ, ప్రేమామయుడ, మానవ జీవితం జన్మ ఒక వరం. నీవు ప్రసాదించినటువంటి ఈ మహా గొప్ప వరాన్ని స్వీకరించడం, దానిని అనుభవించడం, ప్రభువా జీవించడం, అది కూడా నీవు దయచేసేటువంటి మహా గొప్ప వరమే ప్రభువా. మరి ముఖ్యంగా చిన్నారి బాలికగా ఉన్నటువంటి ఈ బిడ్డ తన జీవితాంతము కూడా నిన్ను గణపరుస్తూ, నిన్ను మహిమపరుస్తూ, నీ సృష్టిని కొనసాగిస్తూ, నీకు ఇష్టమైనటువంటి బిడ్డగా జీవించేటువంటి భాగ్యాన్ని నీవు ప్రసాదిస్తూ ఉన్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. మేము ఈ లోకములో చూస్తూ ఉన్నాము, ఎంతోమంది బిడ్డలు ఈ మానవ జీవితంలో మానవ లోపాలతోనే బ్రతుకుతూ ఉన్నారు. కానీ మరి ఎంతోమంది బిడ్డలు, నిన్ను నమ్ముకున్నటువంటి బిడ్డలు, నీ మీద ఆధారపడుతూ ఉన్నటువంటి బిడ్డలు, ప్రభువా నిన్ను స్మరించుకుంటూ ఉన్నటువంటి బిడ్డలను నీవు ఆశీర్వదిస్తూనే ఉన్నావు ప్రభువా. మరి ఈనాడు ముఖ్యముగా చిన్నారి బిడ్డ ఒక దశ నుండి ఇంకొక దశలోనికి రావడం ప్రభువా తనంతట తానుగా చేసుకున్నటువంటి ప్రయత్నం కాదు, లేదా తల్లిదండ్రులు చేసినటువంటి ప్రయత్నం కూడా కాదు ప్రభువా. ఇది ఖచ్చితంగా 100% నీవు ప్రసాదించినటువంటి వరమే ప్రభువా. ఈ దశలోకి రాకుండా ప్రభువా ఇంకా దిగులు చెందుతూ ఉన్నటువంటి బిడ్డలు ఎంతోమంది ఉండగా, కానీ ఈనాడు మాత్రం ఈ బిడ్డను ఆశీర్వదించి ఈ బాల్య దశ నుండి ప్రభువా ఉన్నతమైనటువంటి స్థితిలోనికి మరి లేవనెత్తినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈనాటి నుండి ఈ బిడ్డ శారీరకంగా మార్పులు చెందుతూ ఉండడమే కాదు, మానసికంగా మార్పులు చెందడమే కాదు, ఆధ్యాత్మికంగా కూడా మారు మనస్సును పొందుకుంటూ ప్రభువా పూర్తిగా నీ మీద ఆధారపడి జీవించే భాగ్యాన్ని ప్రసాదించండి. నిన్ను మరింతగా నీ మీద ఆధారపడి జీవించేటువంటి విధంగా ఈ చిన్నారి బిడ్డను ఆశీర్వదించండి ప్రభువా. ఈ బిడ్డ కోసం ఈ రోజు నుండి నా బిడ్డ ఎక్కడికి వెళుతూ ఉందా, ఎలా జీవిస్తూ ఉందా అని చెప్పి శారీరకమైనటువంటి ఆలోచనలతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ప్రభువా తపన చెందుతూ చింతించకుండా ఆ బిడ్డ క్షేమంగా ఉండడానికి, ఆ బిడ్డ ఆరోగ్యంగా ఉండడానికి, ఆ బిడ్డ శాంతియుతంగా జీవించడానికి, మానసికంగా పరిపక్వత చెందడానికి, ఆధ్యాత్మికంగా నీలో పటిష్టమైనటువంటి విశ్వాసాన్ని కలిగి జీవించడానికి కూడా నీ అనంతమైనటువంటి దీవెనలను, కృపలను ఇదిగో ప్రభువా ఈ బిడ్డ పైన కుమ్మరించమని నిన్ను బ్రతిమాలుకుంటూ ఉన్నాము. కరుణామయుడా, దయామయుడా, ప్రేమామయుడా, ఇదిగో ఈ బిడ్డను అదే విధముగా తన తోబుట్టువును కూడా మరి చక్కగా పెంచడానికి కష్టపడుతూ ఉన్నటువంటి శేఖర్ను,
తన సతీమణిని మీరు ఆశీర్వదించండి. ప్రభువా, కష్టపడి జీవిస్తూ ఉన్నటువంటి ఈ బిడ్డలకు తమ కష్టార్జితాన్ని, అదే విధముగా ఆశిస్తూ ఉన్నటువంటి తమ బిడ్డల పెంపకములో ఉన్నతమైనటువంటి భవిష్యత్తుకు చేర్చమని మేము బ్రతిమాలుకుంటూ ఉన్నాము. శేఖర్ యొక్క కుటుంబాన్ని, తన సతీమణి యొక్క కుటుంబాన్ని, ఇరువురు కుటుంబాలను కూడా మీరు ఆశీర్వదించండి. ఈనాడు ప్రభువా, వీరు ఇస్తూ ఉన్నటువంటి విందు కోసం మేము రాలేదు ప్రభువా. మేమందరము కూడా మంచి మనసుతో ఈ చిన్నారి బిడ్డ కోసం ప్రార్థించడానికి వచ్చి ఉన్నాము. కాబట్టి ఈ బిడ్డలందరి ప్రార్థనలను కూడా మీరు ఆశీర్వదించండి. ఇక్కడకు వచ్చినటువంటి బిడ్డలను, ప్రార్థిస్తూ ఉన్నటువంటి బిడ్డలను ప్రభువా, వారి కుటుంబాలను కూడా మీరు ఆశీర్వదించి, ఇదిగో వచ్చి ప్రార్థిస్తూ ఉన్నటువంటి ఈ ప్రార్థనల ఫలితము ఖచ్చితంగా ఈ కుటుంబానికి నిండుగా మెండుగా ప్రసాదించమని, అయోగ్యులము, అపవిత్రులము, అవిశ్వాసులమైనటువంటి మా దీన ప్రార్థనను అంగీకరించమని నిన్ను బ్రతిమాలుకుంటూ ఉన్నాము. కరుణామయ, మరొకసారి ఈ కుటుంబాన్ని, ఈ బిడ్డలను, ఈరోజు వీరు ఖర్చు చేసినటువంటి ఈ ఖర్చును, వీరి శ్రమను, వీళ్ళ ఆశలను సమస్తాన్ని మీకు అప్పగిస్తూ ఈ మనవులన్నింటినీ కూడా అంగీకరించమని మరొకసారి మా ఉపదేశ మాస్టర్ గారిని, తన కుటుంబాన్ని, ఈరోజు వచ్చినటువంటి బంధుమిత్రులను, మరి ముఖ్యంగా చక్కటి సందేశాన్ని అందించినటువంటి పూజ్య గురువులు బాలరాజు ఫాదర్ గారిని దీవించమని ఈ మనవులను మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ప్రభు మీతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ములను ఇక్కడ ఉన్న అందరినీ కూడా దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. దయచేసి ఈ ప్రార్థన ముగియబడింది కనుక ఈ యొక్క రజస్వల వేడుకకు ఆహ్వానపడిన బంధువులకు, స్నేహితులకు, శ్రేయభిలాషులకు అందరికీ ప్రత్యేకమైన ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. అందరూ కూడా రానే వచ్చావా వానై నా కొరకే వేచే ఉన్నాలే, నీతో తెచ్చావా ఏదో మై మరుపే ఉన్నట్టున్నాలే. నువ్వే ఎదురున్నా తడుతూనే పిలిచానే నిన్నే ఎవరంటూ, కాలం పరుగుల్నే బ్రతిమాలి నిలిపానే నువ్వే కావాలంటూ. ఉరికే ఉరికే మనసే ఉరికే, దొరికే దొరికే వరమై దొరికే, ఎదకే ఎదకే నువ్విదరికే నన్నే చేరితివే వెతికే. ఉరికే ఉరికే మనసే ఉరికే, దొరికే దొరికే వరమై దొరికే, ఎదకే ఎదకే నువ్వు చేరితివే వెతికే నా చెలివే. తనకేనా ఇచ్చావని అలిగే అలిగే అందం అలిగే మీ జంట బాగుందని, పెదవుల మధ్య సరిహద్దే ఇక రత్తే అని ముద్దే అడగగనే అలజడిలాల్లే. మనసుల గుట్టే మరి ఇట్టే కనిపెట్టే కని కట్టే నీ కనులంచునే ఉంచావులే. ఉరికే ఉరికే మనసే ఉరికే, దొరికే దొరికే వరమై దొరికే, ఎదకే ఎదకే నువ్వు చేరితివే వెతికే నా చెలివే. తగిలే గోటికిలా చిగురించే పువ్వులలా పూదోట విరిసేను నా వీపుకే. మెడపై నీ పెదవే వెచ్చంగా తాకగనే ఆగేనే వచ్చేనే
దొరికే మనసే ఉరికే దొరికే దొరికే వరమై దొరికే ఎదకే ఎదకే నువ్విదరికే నన్నే చేరితివే వెతికే ఊరికే ఊరికే మనసే ఉరికే దొరికే దొరికే వరమై దొరికే ఎదకే ఎదకే నువ్వు చేరితివే వెతికే నా చెలివే You're my sunshine, you're my moonlight, you are stars in the sky. Come with me now, you have my desire. Na tora, nilara, aradhya. మనసారా చలితారా నా గుండెని మొత్తం తవ్వి తవ్వి చందనమంతా చల్లగా దోచావే ఏ వందల కొద్ది పండగలున్న వెన్నెల మొత్తం నిండుగా ఉన్న ఆరాధ్య ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య 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 నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య గరిగమ మగరి దని దని దమద గరిగమ మగరి దని దని దద దని దద దని దద దని దద మగమ దద మద దద దని దని పా మగరి దద మగరి గమ గద మద దని దగరి మగద మగరి దద మగరి గమ మగరి గద మగరి గద దద మగరి దని గమ దద పూట నా పాట చేరాలి నీ దాకా నీ చిన్ని మెడవంపులో సాగాలి ఆట తేడాలు తేలాక గెలిచేది ఎవరే బిడ్డో ఇలాగే ఉంటాలి నీతోనే దూరాలు తీరాలు లేవే ఆరాధ్య ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య 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 నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య ఏదో అనాలండి ఇంకా వినాలండి నీ ఊహ మల్లింపులో నా దాకా చేరింది నాకు కూడా బాగుంది నీ ప్రేమ కవ్వింపులో నీలానే మరానే అంటానే నువ్వంటూ నేనంటూ లేనే మనసారా చలితారా నా గుండెని మొత్తం తవ్వి
చల్లగా దోచావే ఏ వందల కొద్ది పండగలున్న వెన్నెల మొత్తం నిండుగా ఉన్న ఆరాధ్య నా ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య ఆరాధ్య నా ఆరాధ్య నువ్వే లేని ఈ రోజున ప్రత్యేక విధముగా మా ప్రియులు గెడ్డం లక్ష్మి గారి యొక్క కుమారుడు గెడ్డం శేఖర్ రమ్యలను మీరు దీవించి ప్రేమించి ఆశీర్వదించి మరి ఇచ్చినటువంటి కుమార్తె ప్రియబిడ్డ సంధ్యను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, ఎంతగానో బాల్య దశ అంతా కూడా మీరు దీవించి యవన ప్రయాణిక బిడ్డను తీసుకొచ్చిన రీతిని బట్టి మీకు వందనాలు. బిడ్డను మీరు దీవించిన ఆశీర్వాద కృపలో భద్రపరచండి అయ్యా. ఆ బిడ్డ తండ్రి యవన ప్రాయములు ఆ బిడ్డ జీవించే విధానములు కావలసినటువంటి భద్రత మీ సహాయాన్ని బిడ్డకి ఇవ్వండి. జన్మనిచ్చిన తల్లిదండ్రులను వారి యొక్క సోదరుడును వారి కుటుంబ సభ్యులందరినీ మీరు దీవించండి. అదే రమ్య గారి యొక్క తల్లి గారిని అదేవిధంగా వారి తమ్ముడు రాజేష్ గారిని మీరు ఆశీర్వదించి మరలుచున్నాం. ప్రభా శేఖర్ యొక్క అన్నగారులు ప్రభా శ్రీని గారి కుటుంబాన్ని వారి సహోదరి ప్రభు దుర్గ గారి వారి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. వారి యొక్క రక్త సంబంధికులు వారి చిన్నాన్న గారి కుటుంబాన్ని శివరావు గారి కుటుంబాన్ని అలాగే ప్రభు వారి యొక్క రక్త సంబంధికులు తాతయ్యలు ప్రభు దేవా మీకు స్తోత్రాలు తండ్రి వెంకటేశ్వరరావు గారి సచివతులను వారి కుటుంబ సభ్యులందరినీ కూడా బంధువర్గానంతటినీ కూడా మీ ఆశీర్వాదంతో నింపండి. ఈ రోజున ప్రభు ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి బంధువులను స్నేహితులను శ్రీ బలాసులు అయ్యా అదే విధముగా రాజకీయ నాయకులను అనేక మంది పెద్దలను మా మధ్యకి నడిపించారు. వారందరినీ కూడా మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభు. మీకు వందనాలు. ప్రత్యేక విధముగా తండ్రి ఈరోజు యొక్క జరిగినటువంటి ప్రభు ఈ యొక్క రజస్వాల వేడుక ప్రార్థన కూడికలో మీరు ఎంతగానో మాకు తోడై ఉన్నారు. ఆర్కెస్ట్రా వారిలోను వీడియో వారిలోను సౌండ్ సిస్టమ్ వారిలోను అన్ని పరికరాల్లో మీరు తోడై ఉండి అన్ని కూడా సక్రమంగా జరుగుటకు ఇచ్చినటువంటి మీ సహకారాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అదే విధముగా ప్రభు మా మధ్యకు వచ్చినటువంటి నాయకులు ప్రభు రాపక వరప్రసాద్ గారిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. అదే ప్రభు ఇదిగో తను మీ స్తోత్రం గొల్లపల్లి సూర్యారావు గారిని బట్టి కూడా మేము ప్రార్థిస్తూ ఉన్నాం. వారిని కూడా ప్రత్యేకంగా మీరు దీవించమని అడుగుతున్నాం ప్రభు. వారి ప్రయాణం చేస్తున్న ప్రయాణంలో మీరు తోడుగా ఉండండి. వారికి కావలసినటువంటి దీవులు అనుగ్రహించి రానటువంటి ప్రభు దినాల్లో ప్రభు వారికి మంచి గెలుపును మీరు ప్రసాదించమని వారి కొరకు కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. కృపగల తండ్రి ప్రత్యేకమైన ఆశీర్వాదం తండ్రి ఈ రోజున తండ్రి పెండ్లి కుమార్తెగా ప్రియ చిన్నారి బిడ్డ దేవ సంధ్యను బట్టి ప్రార్థిస్తుండగా ఆ బిడ్డకి కావాల్సిన జ్ఞానమును బుద్ధిని వివేకాన్ని తెలివిని చదువంతులు కూడా ప్రభువ జ్ఞానవంతురాలిగా ప్రభువ బిడ్డ పెరుగుటకు మీ యొక్క సహాయాన్ని బిడ్డకు దయచేయమని ప్రత్యేక విధముగా తండ్రి ఇక్కడ చేరువచ్చిన ప్రతి బిడ్డను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి చిన్న బిడ్డల పెద్దవారిని అదేవిధంగా భోజన కార్యక్రమంలో తోడ్పడిన వారిని ప్రతి వారిని కూడా పేరు పేరున దీవించమని మా ప్రభుడును మీ కుమారుడును యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దీవెన ఆశీర్వాదమును చేరువచ్చిన బిడ్డలందరికీ ఈరోజు బాల్య దశ యవన ప్రారంభకు వచ్చిన ప్రియబిడ్డ చిన్నారి బిడ్డ సంధ్యకును అదే విధంగా వారి సంపూర్ణ కుటుంబానికి వచ్చిన పరివారందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదా దేవుడి తోడై నడిపించునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు. వేగమే తగిలే మేఘమే అసలే ఆగదు ఈ పరుగే ఒకటే గమ్యమే దారులు వేరులే పయనమే నీ పనిలే అలలే పుడుతూ మొదలే మలుపు కుదుపు నీదే ఆ అద్దమే చూపెను బ్రతుకులలో తీరే ఆ వైపరే తుడిచే కారే కన్నీరే మాటే వినదుగ 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 వేగం దిగదుగ దిగదుగ వేగం మాటే వినదుగ 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 వేగం 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 మాటే వినదుగ 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 వేగం దిగదుగ దిగదుగ వేగం మాటే వినదుగ 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 వేగం 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 పెరిగే వేగమే తగిలే మేఘమే అసలే ఆగదు ఈ పరుగే ఒకటే గమ్యమే
పనిలే అలలే పుడుతూ మొదలే మలుపు కుదుపు నీదే ఆ అర్థమే చూపెను బ్రతుకులలో తీరే ఆ వైపర తుడితే కారే కన్నీరే చిన్న 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 నవ్వులే వెతకడమే బ్రతుకంటే కొన్ని అందులోన పంచవ మిగిలుంటే ఓ నీదనే స్నేహమే నీ మనస్సు చూపురా నీడలా వీడక సాయాన్నే నేర్పురా కలని రాని చెబె కలి కాని నడుచునులే బండి నడుచునులే దారి మరిపోని ఊరే మర్చిపోని కీడకులే శ్రమ విడువకులే తడియారే ఎదపై ముసిరేను మేఘం మనసంత తడిసేలా కురిసేవానా వాటే వినదుగ 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 వేగం దిగదుగ దిగదుగ వేగం వాటే వినదుగ 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 వేగం 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 మాటే వినదుగ 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 వేగం దిగదుగ దిగదుగ వేగం మాటే వినదుగ 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 వేగం 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 పెరిగే వేగమే తగిలే మేఘమే అసలే ఆగదు ఈ పరుగే ఒక్కటే గమ్యమే దారులు వేరులే పయనమే నీ పనిలే అరలే పుడుతూ మొదలే